వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఈరోజు జగన్ ఘోర పరాజయం తర్వాత అసెంబ్లీకి వస్తాడా రాడా అనేది అంతా చర్చనీయంగా మారింది. ఇదే విషయాన్ని ఒకసారి సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్ వాలి గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి శ్రీనివాస్ గారు, అసలు ఏంటి ఇప్పుడు జగన్ ఘోర పరాజయం తర్వాత ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీలోకి అడుగు పెడతాడా పెట్టడా? అంతకుముందు చంద్రబాబు గారు ఓడిపోయినప్పుడు సో నేను రాను అని అన్నారు. అదేవిధంగా దానికంటే ముందు జగన్ ఓడిపోయిన తర్వాత సో నేను రాను అని అసెంబ్లీ నుంచి బయటికి వెళ్ళటం జరిగింది. అదేవిధంగా తర్వాత పాదయాత్ర చేయడం జరిగింది. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అసలుకి అంటే వస్తాడా రాడా? ఇప్పుడు అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే పూలమ్మిన చోటే రాలమ్మాల అనేది ఒకటి సామెత ఉంది. ఆ విధంగా కింగ్ లాగా 151 సీట్లు ఉండి ఆ స్థానబలం ఏంటి అక్కడ మెజారిటీ ఉండి సీఎంగా ఉన్నటువంటి అదే అసెంబ్లీలో ఒక సామాన్య ఎమ్మెల్యే లాగా కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి పార్టీకి నాయకుడిగా ఆయన చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం వాళ్ళని ఫేస్ చేయడం అనేది కొద్దిగా ఇబ్బందికరమైన విషయం. ఓకే, అయితే మీరు ఇందాక అన్నట్టు గతంలో పోల్చుకుంటే గతం గురించి ఆలోచిస్తే గతంలో 19లో అవును ఓకే 19లో జగన్, 14లో చంద్రబాబు నాయుడు సీఎంగా అయినప్పుడు ఒక 3 years వరకు బాగానే వచ్చాడు. వచ్చినప్పుడల్లా ప్రతిపక్ష హోదాలో చాలా అద్భుతంగా మాట్లాడాడు, చాలా సమస్యల మీద మాట్లాడాడు, బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారేమో 3 సంవత్సరాలు ఉండటం జరిగింది 3 సంవత్సరాలు అసెంబ్లీలో. అదే విధంగా చంద్రబాబు గారు కూడా 3 సంవత్సరాలు ఉండటం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర వెళ్ళాడు, ప్రజా సంకల్ప యాత్ర పెట్టేసుకొని అతను పాదయాత్ర స్టార్ట్ చేశాడు. అవును, పాదయాత్ర అనేది బాగా కలిసి వస్తున్న ట్రెండ్, అది ట్రెండ్ నడుస్తూ ఉంది ఆ టైంలో. వైఎస్ రాజశేఖర రెడ్డి గారండి, ఆ తర్వాత కంటిన్యూగా ప్రతి ఒక్క నాయకులు కూడా పాదయాత్ర ద్వారా జనంలోకి వెళ్ళడం, జనంలోకి వెళ్ళిన తర్వాత జన స్పందనను బట్టి చేయడం అనేది వెరీ కామన్ గా వస్తూ ఉంది. ఆ క్రమంలో జగన్ ఏంటంటే జగన్ యొక్క వ్యూహం ఏంటంటే ఒక 1.5-2 years ముందే జనాల్లోకి వెళ్ళిపోవడం ద్వారా జనాల్లోకి బాగా వెళ్తుంది, పార్టీ వెళ్తుంది అనేటువంటి ఇంటెన్షన్ తోటి ఆయన November 2017లో ఆయన పాదయాత్ర మొదలుపెట్టాడు. కంటిన్యూగా అప్ ఎలక్షన్స్ దాకా అది కొనసాగింది. సో చంద్రబాబు నాయుడు కూడా ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. ఆయన కూడా కరెక్ట్గా 2 years ముందు 22లో అనుకుంటా, 22లో ఏ రోజైతే అసెంబ్లీలో మన వల్లభనేని వంశీ భువనేశ్వర్ గారి గురించి తప్పుగా మాట్లాడారు. ఆ టైంలో అంటే బాగా ఫ్యామిలీ పరంగా బాగా వెళ్ళారు. ఆ టైంలో అంటే ఒక వ్యక్తిగతంగా కుటుంబాన్ని మహిళల్ని తీసుకురావడం అనేది అది ఒక మంచి అవకాశం కూడా చంద్రబాబుకి, ఎందుకంటే రైట్ టైంలో వచ్చాడు. అవును, అది కూడా ఆ యొక్క ఇన్సిడెంట్ తీసుకొని బయట రావడం వల్ల అద్భుతమైన సింపతి వచ్చింది. వైఎస్ఆర్సీపీ మీద నెగిటివ్ కూడా వచ్చింది. ఆ టైంలో ఆయన ఒకటే మాట అన్నాడు, నేను మళ్ళీ సీఎం అయ్యి నేను అసెంబ్లీలో అడుగు పెడతాను. అంటే ఇది ఒక పొలిటికల్ స్టంట్ అనుకోవచ్చు అండి. అంటే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ లో ఏడుస్తూ మాట్లాడాడు. దీన్ని కూడా ఒక పొలిటికల్ స్టంట్ అనుకోవచ్చు, ఏడవటం అనేది. లేదు, స్టంట్ కాదు పాపం. నిజానికి ఎవరినైనా సరే, మనలో అయినా సరే, మనకి అక్కలు చెల్లెళ్ళు అమ్మల గురించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా కామన్ గా వస్తుంది. కాకపోతే డైరెక్ట్ గా అంటే పొలిటికల్ అంటే డైరెక్ట్ గా లైవ్ లోకి వచ్చి నేను ఏడవటం అనేది, ఆ ఇన్సిడెంట్ జరగానే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నాడు. అయితే ఆ ఎమోషన్ అంటే ఇప్పుడు మీకు ఎప్పుడైనా చూడండి, ఒక ఇన్సిడెంట్ అంటే నేనేమంటున్నాను వెంటనే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు ఏదన్నా మీరు ఏదన్నా నన్ను అన్నారనుకోండి, నాకు డైరెక్ట్ గా నాకు అప్పటికప్పుడే స్పందిస్తాం. కానీ చంద్రబాబు గారు అప్పుడు అసెంబ్లీలో ఏం మాట్లాడకుండా డైరెక్ట్ గా బయటకు వచ్చేసి ప్రెస్ తోటి మాట్లాడటం, ప్రెస్ మీట్లు పెట్టడం, డైరెక్ట్ గా బయటకు వచ్చి ఏడవటం, ఈ విధంగా జరిగింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అసలు అంటే మామూలు మీకు నాకు చంద్రబాబు నాయుడు గారికి చాలా తేడా ఉంటది. ఈజ్ నాట్ ఎ కామన్ మ్యాన్. సంవత్సరాల కొద్ది, దశాబ్దాల కొద్ది పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన ఫస్ట్ నుంచి మీరు చూడండి, స్థితప్రజ్ఞత అంటారు కదా, ఆ విధంగా ప్రవర్తిస్తారు ఆయన. ఫస్ట్ నుంచి కూడా ఆయన ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ తెలవు, బాధలో ఉండా ఆనందంలో ఉండా అనేది తెలియనిటువంటి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి ఆయనకి. సో ఆ క్రమంలో ఇంకోటి ప్రెస్ మీట్ లో నాకు ఇలా జరిగింది, నా భార్యని ఇలా అన్నారు అనేటప్పుడు వచ్చినటువంటి ఎమోషనే, కానీ అది మనం దాన్ని పొలిటికల్ స్టంట్ గా తీసుకోవడానికి అవకాశం లేదు. అంటే ఆ యొక్క అవకాశాన్ని కల్పించింది మాత్రం వైఎస్ఆర్సీపీ వాళ్ళే. ఇప్పుడు జనాల్లో ఆ సింపతి రావడానికి కారణం ఏంటి? వల్లభనేని వంశీ అలా మాట్లాడారు. సో అవకాశాన్ని ఇచ్చారు, అవకాశాన్ని అలా జరిగింది. సో ఆ సందర్భంలో ఆయన ప్రతిజ్ఞ చేయాల్సి వచ్చింది. ఇంకా పోతే ఇప్పుడు ఏ విధంగా అయితే జగన్ ఓటమి చెందారో అదే విధంగా మనం చూస్తే ఇక్కడ బీఆర్ఎస్ కూడా ఓటమి చెందింది, కేసీఆర్ కూడా ఇదైంది. కేసీఆర్ కూడా ఏంటంటే నేనే రాజు, ఇక నాకు తిరుగులేదు, 10 సంవత్సరాలు కాదు ఇంకో 10 సంవత్సరాలు నేనే ఉంటా అనేటువంటి ఇదితో ఉన్నటువంటి వ్యక్తికి మీరు చూస్తే ఎంత కాన్ఫిడెన్స్ తో ఉన్నాడంటే, చాలా ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ కి జగన్ కి దగ్గర పొడుగులు ఉన్నాయి.
ఈయన ఏం చేశాడు అంటే కేసీఆర్ ని ఏమన్నా ఫాలో అయ్యాడా 100% రీతిలో కూడా కొంచెం చూడండి, అంటే సామాజిక మధ్యలో ఇది ఒకటి జరుగుతుంది. చూడండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. రేవంత్ రెడ్డి సీఎం కాగానే ఆయనకి అక్కడ ఉన్నటువంటి సచివాలయం సిబ్బంది, సెక్యూరిటీ హెడ్స్ ఎవరు చెప్పారు, వాళ్ళు ఏం చెప్పారంటే ఆల్రెడీ 12-15 కొత్త వెహికల్స్ ని కొని, అంటే సీఎం కాగానే కొత్త వెహికల్స్ వెళ్ళాలనే ఉద్దేశంతో విజయవాడ షోరూమ్ లో కొత్త వెహికల్స్ పెట్టుంటాడు ఆయన రెడీగా తీసుకొని అలా ఒక షెడ్ లో పెట్టించాడు. అంటే చూడొచ్చండి, ఇట్లా వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. అదే విధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి అసలుకి కేసీఆర్ వాడిన వాహనాలని ఏదైతే ఉన్నాయో అవి అసలు వాడకుండా మళ్ళీ కొత్తవి వాడటం జరిగింది. సరే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? రేవంత్ రెడ్డి కొత్త ఏం చేయలేదు. అదే విధంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు బాగానే కాన్వెన్ బాగానే యూజ్ చేస్తున్నారు. అంటే మల్టిపుల్ సెక్యూరిటీ ఉంటుంది కదా, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వాళ్ళు చెప్పిన ప్రకారం పోవాల్సి వస్తుంది. నేను సీఎం ని కామన్ గా ఉంటా రోడ్డు మీద నడిచిపోతా అంటే కూడా సెక్యూరిటీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, కుదరదు. సో వాటి అక్కడ ఏం జరిగింది అనేది వదిలిపెడితే ఇప్పుడు మనం మాట్లాడే సందర్భం ఏంటంటే అంత హోప్ తోటి ఉన్నాడు కేసీఆర్ అనే వ్యక్తి. ఏం చేశాడు, నేను నెక్స్ట్ సీఎం నేనే, నేను రాగానే నా కొత్త వెహికల్స్ కొత్త కార్లు వాడాలన్నట్టుగా కార్లని అడ్వాన్స్లు ఇచ్చేసి ఆల్రెడీ కొనేసి విజయవాడలో షోరూమ్ పెట్టాడు, షెడ్ లో. సో అదే విధంగా జగన్ కూడా వైజాగ్ లో మీరు చూస్తే ఋషికొండ దగ్గర అద్భుతమైన ప్యాలెస్ లాంటి ఇల్లు కట్టి 500 కోట్లు ఖర్చు పెట్టేసి ఇల్లు కట్టి నెక్స్ట్ టర్మ్ నేనే సీఎం నేనే రాజుని అక్కడ నుంచి నేను చేస్తాను, నేను పరిపాలన చేస్తా అన్నాడు. సో ఈ విధంగా ఇద్దరికి ఘోర పరాజయం. కేసీఆర్ ఏంటి, ఫస్ట్ అసెంబ్లీకి రాలేదు, కారణం కింద పడ్డానని చెప్పారు చాలా మంది. అది నిజమా కాదా అనేటువంటి అనుమానం కూడా ఉంది, హాస్పిటలైజ్ అయ్యాను కాబట్టి రాలేదని. సో ఇది నిన్న ట్విట్టర్ ఎలాన్ మస్క్ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి, ఈ విధంగా ఎంత ఘోర పరాజయం. అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో కూడా బీఆర్ఎస్ అసలు 0 ఎంపీ సీట్లు రావడం జరిగింది. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అసలుకి? అది 100 అంటే ప్రతిసారి ఎలక్షన్లు వచ్చిన ప్రతిసారి ఓడిపోయినటువంటి పార్టీ చెప్పే విషయం ఇది. కానీ ఈసారి ప్రత్యేకంగా అంటే ఎలాన్ మస్క్ లాంటి గొప్ప వ్యక్తి కూడా, ఒక టెక్నికల్లీ సౌండ్ ఉన్నటువంటి ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు కూడా దీని మీద కామెంట్ చేయడం అనేది కొద్దిగా జనాల్లో ఎక్కువగా పోయింది. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కానీ అది ఏదైతే ఈ యొక్క మిషన్స్ తయారు చేసే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ కి వైఫై కనెక్షన్ ఉంటే అప్పుడు దాని ట్యాంపరింగ్ చేయొచ్చు, అంతేగాని ఎటువంటి ఆ ఇన్స్ట్రుమెంట్ ఎటువంటి ఇంటర్నెట్ కనెక్ట్ చేసేటువంటి ఎక్కడ లేదు, అలాంటప్పుడు ఎలా చేస్తారంటున్నారు. మీరు ఒకటన్నారు తెలంగాణలో బీజేపీకి 8 వచ్చాయి, బీఆర్ఎస్కి 0 వచ్చాయి కాబట్టి జరిగిందేమంటున్నారు. అట్లాగుంటే ఆల్రెడీ అనుకున్న సీట్ల కంటే తగ్గినాయి కదా, లాస్ట్ సెకండ్ ఈసారి తగ్గినాయి కదా. అంటే ఇది ఎందుకు వస్తుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, బీజేపీకి 8 వచ్చినాయి, అదేవిధంగా కాంగ్రెస్కి 8 వచ్చినాయి, సో ఎంఐఎంకి 1 వచ్చింది. సో వీళ్ళిద్దరు పంచుకున్నారా అనేది కూడా ఒకటి జరుగుతుంది. సరే ఇప్పుడు మీరు అలా అనుకుంటే ఉత్తరప్రదేశ్ లో ఎందుకు తగ్గినాయండి, వాళ్ళ గవర్నమెంట్ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి సీట్లు తగ్గినాయి కదా, అవును అక్కడ కూడా చేయొచ్చుగా మరి అట్లా చేయాలనుకుంటే. సో అది అంతా ఉత్తమాటలు, అది ఇంపాసిబుల్. అలా అయితే మోడీ అన్నట్టుగా 400 సీట్లు బీజేపీకి వచ్చాయి మరి. పోయినసారి కంటే సీట్లు తగ్గి ఈరోజు నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు లేకపోతే పార్టీ మనుగడ లేనటువంటి పరిస్థితికి వచ్చేటువంటి పరిస్థితి ఎందుకు ఉంటుంది? సో మీరు ఇప్పుడు ఫైనల్ గా ఏమంటారు, ఈవీఎం టెంపరింగ్ జరిగే అవకాశం అయితే ఉండదు 100% ఉండదు. ఉండి ఉంటే బీజేపీకి ఆయన చెప్పినట్టుగా 400 సీట్లు వచ్చి ఉండే కదా, ఎందుకు తక్కువ వస్తాయి? మొన్న ఒక నేషనల్ నిట్ ఎగ్జామ్ జరిగింది, ఎగ్జామ్ లో బీహార్ లో ఒకే సెంటర్ లో రాసిన వాళ్ళకి 100% మార్క్స్ వచ్చినాయి, 20 మందికి వచ్చినాయి ఒకే సెంటర్ లో. అలా ట్యాంపరింగ్ చెప్తే అలా జరుగుద్ది, అంతేగాని అత్యవసర మార్కుల్లో వచ్చినట్టుగా అతి తక్కువ వచ్చేసి టెన్షన్ పడి ఏ ప్రాంతీయ పార్టీలను కలుపుకొని పోతే కానీ మనుగడలు చేయలేని పరిస్థితి ఎందుకు ఉంటుంది? కాంగ్రెస్కి పోయినసారి కంటే మెజార్టీ ఎందుకు ఎక్కువ వస్తుంది? ఇదంతా ఉత్తమాట, అది ఏదో టైం పాస్ కి మాట్లాడే మాటలు తప్పించి యాక్చువల్గా ఎలాన్ మస్క్ కి సంబంధించిన వాళ్ళ దేశంలో ఉన్నటువంటి మిషన్స్కి ఏమన్నా వైఫై కనెక్షన్ ఉండి అవి చేసే అవకాశం ఉంది కాబట్టి అలా మాట్లాడడం, కానీ మన ఇండియాలో ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క ఓటింగ్ మిషన్స్ ఉన్నాయో వాటిని చేసేటువంటి అవకాశం లేదు. గతంలో రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అన్నారు. ఇక్కడ ఒకటండి, ఇంకోటి ఇప్పుడు ఓటింగ్ అయిపోయింది, ఎలక్షన్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళాడని అందరికీ తెలుసు. అవును, చంద్రబాబు గారు అమెరికా వెళ్తున్నానని చెప్పి ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియదు. సో ఇది ఏదన్నా ట్యాంపరింగ్ చేసాడా అనేది కొన్ని చర్చనీయంగా మారింది. ఏం చెప్తారు దీనికి? ఇంపాసిబుల్ అండి. ఒక స్టేట్ గవర్నమెంట్ చైర్మన్ సీఎం లాంటి వ్యక్తులు పిఎం చేయలేని పనులు వీళ్ళు చేస్తారనుకోవడం. ఎలక్షన్ కమిషన్ అనేది సెంట్రల్ సంబంధించింది, అయితే గీతే సెంట్రల్లో ప్రైమ్ మినిస్టర్ రేంజ్లో హోమ్ మినిస్టర్ రేంజ్లో జరగాలి. వాళ్ళే ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక సీఎంలు ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షులు
ఏమి చేయలేరు, అదంతా ఉత్తి మాటలు గాలి మాటలు అని చెప్పి అనుకోవచ్చండి. ఓకే. సో ఇప్పుడు ఏంది ఫైనల్గా మీరు ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా అసెంబ్లీకి వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా అంటే రావాలి. నాకు ఆయనకు ఉన్నటువంటి దాని ప్రకారం, ఎందుకంటే ఓడిపోయిన తర్వాత వెంటనే కూడా ఆయన మీడియా ముందుకు వచ్చారు. మన కేసీఆర్ లాగా వెనకదాల్లో పారిపోయి ఫామ్ హౌస్ లో ఉండి నెలలో అట్లా లేదు. ఈతను యొక్క అగ్రెసివ్ గా ఉండే వ్యక్తి వస్తాడు, వచ్చి కూడా ఆయన మళ్ళీ ఆయన ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు. మా జనాలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారని చూడాలి. ఇక్కడ ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి పార్టీ ఇప్పుడు ప్రజెంట్ వైఎస్ఆర్సీపీకి దక్కింది. సో అంటే అంతకుముందు చూస్తేనేమో దగ్గర 60 సీట్ల దాకా రావడం జరిగింది. ఇప్పుడేమో 11 సీట్లకే పరిమితం అయిపోయింది వైఎస్ఆర్సీపీ. అసలు ఎలా తట్టుకొని నిలబడగలడు? ఒకవేళ వచ్చినా కానీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి పార్టీ ఏ విధంగా రాణించగలదు అసలు వైసీపీ అనేది? ప్రజా సమస్యల మీద మాట్లాడడానికి మీరు చూస్తే గతంలో సిపిఎం సిపిఐ లాంటి వాళ్ళు ఒక్క సీటు తోటి, అంతెందుకు పార్లమెంట్లో బీజేపీ 2 సీట్లతోటి పార్లమెంట్లో కూడా వచ్చింది. అలా 1 వచ్చింది 2 వచ్చినాయి అని కూడా కాదు, 11 అంటే తక్కువేం కాదు. 11తో కూడా సరైనటువంటి ప్రజల యొక్క ఏదైతే అవసరమో, ఏదైతే ప్రాబ్లం ఉందో దాని గురించి మాట్లాడితే ఖచ్చితంగా మళ్ళీ ప్రజల్లోకి వెళ్తారు. ప్రజల్ని నమ్మకం తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్, నమ్మకం కలిగించడం అనేది చాలా ఇంపార్టెంట్. నమ్మకం కలిగి జనాల్లో మళ్ళీ జగన్ మంచి చేయగలడం కూడా ఇప్పుడు మాత్రం ఇంపాసిబుల్. ఆ నెగిటివ్నెస్ చాలా ఎక్కువ ఉంది. దాంతో దెబ్బ మీద దెబ్బలాగా ఇక్కడ ఏమో కేసీఆర్ కేసుల మీద కేసులు, ఆయన కూడా ఆల్రెడీ రోజా మీద 100 కోట్ల స్కామ్, ఇప్పుడు ఆల్రెడీ విశాఖపట్నంలో ఏదైతే మహల్ కట్టాడో దానికి సంబంధించింది జనాల్లో చాలా నెగిటివ్నెస్ ఉంది. సో 6 నెలలు సంవత్సరం దాకా మాత్రం ఈయన మళ్ళీ జనాలకు వెళ్తా పాదయాత్ర చేస్తా అంటున్నాడు, కానీ జనం అంత ఇది మాత్రం రిసీవ్ చేసుకోరు. అది 100%. ఆయన కూడా ఒక 6 నెలలు సంవత్సరం ఆగి జనాల్లో ఆవేశం తగ్గిన తర్వాత అప్పుడు జనాల్లోకి వెళ్తే జనాల్లో కొంత రిసీవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇమీడియట్గా మాత్రం ఆయన అసెంబ్లీకి వచ్చేసి ప్రజా సమస్య మాట్లాడటమే కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.